టీమిండియా సెకండ్ టెస్ట్ మరి కాసేపట్లో మొదలవబోతోంది. 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుద్ది ఎడ్జ్ బాస్టన్లో, బర్మింగ్హామ్ స్టేడియంలో. సో మరి ఈ మ్యాచ్లో వీళ్ళు సేమ్ టీంతో దిగుతోంది ఇంగ్లాండ్. మరి ఇండియా కూడా సేమ్ టీంతో దిగితే బుమ్రా ఒక్కటే అందరికీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. బుమ్రా ఆడతాడా ఆడడా? ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. కెప్టెన్ గిల్ ఏం చెప్తున్నాడు, బుమ్రా ఫిట్గా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఫిట్గా ఉన్నాడు అంటే మళ్ళీ ఆడిస్తారా? మూడో టెస్ట్ మ్యాచ్కి మిస్ చేసి మళ్ళీ 4th కానీ 5th కానీ ఆడిస్తారా? మరి ఏం డెసిషన్ తీసుకున్నారు? హర్షదీప్ సింగ్ని డెబ్యూ చేయిస్తారా బుమ్రాని ఆపేసి? ఇక బ్యాటింగ్లో కూడా ఏమన్నా చేంజెస్ చేస్తారా? సాయి సుదర్శన్ పరిస్థితి ఏంటి? సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడతాడు, కరుణ్ నాయర్ ఖచ్చితంగా ఆడతాడు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చింది ఒకటే ఛాన్స్, ఒకటే మ్యాచ్లో. ఒక మ్యాచ్ సరిపోదు ప్రూవ్ చేసుకోవడానికి. డెఫినెట్గా అదృష్టం ఉంటే ఒక మ్యాచ్ కలిసి వస్తుంది, ఒక మ్యాచ్ కలిసి రాదు. అది పక్కన పెడితే శార్దుల్ ఠాకూర్ విషయంలో, శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడని అయితే అందరూ అంటున్నారు. మనం కూడా అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం నితీష్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని. కానీ శార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టడానికి రీజన్ ఒక్క మ్యాచే అతనికి కూడా సరిపోదు కదా. ఎలాగైతే బ్యాటర్లని మనము కన్సిడర్ చేస్తున్నామో వాళ్ళకి ఒక మ్యాచ్ సరిపోదని, మరి శార్దుల్ ఠాకూర్కి కూడా ఒక మ్యాచ్ సరిపోదు. ఆల్రెడీ రవిచంద్రన్ అశ్విన్ అనడం చూసాం మనం. ఏం కామెంట్ చేశాడు శార్దుల్ ఠాకూర్ విషయంలో? శుభ్మన్ గిల్ ఎందుకు 40 ఓవర్ల వరకు శార్దుల్ ఠాకూర్ని బౌలింగ్కి తీసుకురాలేదు? బౌలింగ్కి తీసుకొస్తే బాగుండేది కదా. జో రూట్తో అతనికి మంచి మ్యాచ్అప్ ఉంది. సో ఇక్కడ మ్యాచ్అప్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయని అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఒకే బౌలర్కి తను అంతకు ముందు అవుట్ అయినప్పుడు ఆ బౌలర్ వేస్తున్నప్పుడు బ్యాటర్ మైండ్లో, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఓ మూలన ఉంటుంది, ఇతడితో కొంచెం జాగ్రత్తగా ఆడాలి, ఇతడి బౌలింగ్ని సీ ఆఫ్ చేయాలి అని. అట్లాంటి టైంలో వికెట్ ఇచ్చే ప్రమాదం, అంటే వికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి అట్లాంటివి ఎందుకు ఆలోచించలేదు అంటే, ఇది శార్దుల్ ఠాకూర్ విషయంలో శార్దుల్ ఠాకూర్ తప్పిదం కొంత ఉన్నప్పటికీ బౌలింగ్లో శుభ్మన్ గిల్ డెసిషన్ కూడా అతనికి కలిసి రాలేదని చెప్పొచ్చు. మరి అది దృష్టిలో పెట్టుకొని సేమ్ టీంని ఇండియా కూడా కంటిన్యూ చేస్తుందా, లేదా శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఇంకో స్పిన్నర్ను తీసుకొస్తుందా? మరి 20 వికెట్లు తీయడమే తమ లక్ష్యమని గౌతమ్ గంభీర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడు. 20 వికెట్లు తీయాలంటే ఈ బౌలింగ్ అయితే సరిపోవట్లే. బుమ్రా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బుమ్రాని తెలివిగా సీ ఆఫ్ చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు, మిగతా బౌలర్లను ఆటాడుకున్నారు. మరి అదే కనుక రెండో టెస్ట్లో కూడా జరగదన్న గ్యారెంటీ. స్పిన్నర్ను తీసుకొస్తారా? కుల్దీప్ యాదవ్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ. మరి వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకొస్తే ఏ బౌలర్ని పక్కన పెడతారు? అంటే శార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని కానీ వాషింగ్టన్ సుందర్ని కానీ తీసుకొస్తారా? ఒకవేళ ఆ నిర్ణయం కనుక తీసుకుంటే వాషింగ్టన్ సుందర్ కొంచెం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ కూడా ఉంటుంది. లేదు కంప్లీట్గా స్పిన్నర్ కావాలి అంటే చైనామన్ స్పిన్నర్ ఉన్నాడు కుల్దీప్ యాదవ్. సో తను కూడా గతంలో వికెట్లు తీసిన అనుభవం ఉన్నది కాబట్టి అతను కూడా మంచి ఛాయిస్ అవుతాడు. ఏది ఏమైనా టీమిండియా ఏ ప్లేయింగ్ లెవెల్తో వెళ్తుంది అన్నది మాత్రం ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంగ్లాండ్ సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వస్తుంది. మరి ఈ మ్యాచ్లో బ్యాటిల్ ఇండియా బౌలింగ్కి, ఇండియా ఫీల్డింగ్కి మధ్య ఉంటుంది. మనకు తెలుసు ఎందుకు ఇండియా బౌలింగ్, ఇండియా ఫీల్డింగ్ అంటే లాస్ట్ మ్యాచ్లో దగ్గర 7-8 క్యాచ్లు డ్రాప్ చేశారు ఇండియా ఫీల్డర్లు. అవే క్యాచ్లు కనుక పట్టి ఉంటే బౌలర్లకి వికెట్లు దొరికేవి, టీమిండియాకి మ్యాచ్లో ఎడ్జ్ దొరికేది, గెలవచ్చు కూడా. హూనోస్, గెలిచి ఉండేదేమో. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఆ తప్పులు చేయకూడదంటే ఖచ్చితంగా ఫీల్డింగ్లో లోపాలని సరిదిద్దుకోవాలి, టైలెండర్లలో బ్యాటింగ్ సామర్థ్యం పెరగాలి. ఒకవేళ మొన్న చూసాము సిరాజ్ ఆడుతుంటే బ్యాట్ కూడా విరిగింది అని మనం చూసాము. సో అట్లా వీళ్ళు బ్యాటింగ్ ప్రాక్టీస్ బాగా చేసి ఉంటే కనుక ఖచ్చితంగా లోయర్ ఆర్డర్ టెస్ట్ క్రికెట్లో చాలా కీలకం అవుద్ది. మరి టీమిండియా ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.